అకేషన్ మా హస్బెండ్ బర్త్డే అండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఆ కేక్ చేసింది నేనేనండి. ఆ రేటింగ్ చూస్తే అర్థమవుతుంది కదా, అంత ప్రొఫెషనల్ కాదు, నేను ఏదో ట్రై చేశాను. సో సెలబ్రేషన్స్ చూసేయండి. సో ఇప్పుడు మనం మన ఇంట్లోనే బార్బిక్యూ ఎలా చేసుకోవాలో చూద్దాం. చికెన్ నేను ఒక 2 kgs తీసుకున్నానండి. థై పీసెస్ ఇంకా చెస్ట్ పీసెస్ ఇలా ఫోక్తో బాగా గుచ్చాలి, అప్పుడే ఇవన్నీ సాసెస్ అన్నీ మనకు పడతాయి. సో ఇప్పుడు ఈ ప్రిపరేషన్ ఎలా చూద్దాం. కారం ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను, పసుపు 1 స్పూన్, ఇది మిరియాల పౌడర్ ఒక 2 స్పూన్లు తీసుకున్నాను, గరం మసాలా ఒక 2 స్పూన్స్, సాల్ట్ సరిపడినంత, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇవన్నీ బాగా కలపాలి. చేత్తో ఇష్టం లేని వాళ్ళు స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు మనకి సాసెస్ అన్నీ యాడ్ చేయాలి. ఫస్ట్ చిల్లీ సాస్, ఇది చిల్లీ సాస్ 1 స్పూన్ వేసుకున్నాను. ఇది సోయా సాస్ అండి, సోయా సాస్ ఒక 1 స్పూన్. మీ ఇంట్లో ఎన్ని సాసెస్ ఉంటే అన్ని సాసెస్ వేయండి. నా దగ్గర అవైలబుల్ ఉన్న సాసెస్ అన్నీ యాడ్ చేశాను నేను. ఇలా మనం చేసుకున్న మసాలాని ఇలా పీసెస్ అంతటికి బాగా పట్టించాలండి. లిటరల్లీ మనం సున్నపిండి రాసుకుంటాం కదా, అలా రాయాలి ముక్కలకి, అప్పుడే బాగా పడుతుంది పీసెస్కి. అంతా పట్టించినాక ఇలా ప్రిక్ చేయాలి బాగా, అప్పుడే ఈ మసాలాలంతా లోపలికి అయితే, లేకపోతే పచ్చి పచ్చిగా టేస్టీగా ఉండదు. బాగా ప్రిక్ చేయండి ఇలా. ఇదంతా అయిపోయినాక మనకి ఫ్రిడ్జ్లో ఒక 6 to 7 hours మ్యారినేట్ చేసి పెట్టాలండి, అప్పుడే అంత బాగా పడుతుంది. ఇలా కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఒక గ్రిల్డ్ ప్యాన్ ఏదైనా ఉంటే అది తీసుకోండి మీ ఇంట్లో. ఇప్పుడు బార్బిక్యూ సెటప్ ఎలానో చూద్దాం. నేనైతే కోకోనట్ షెల్స్ తీసుకున్నాను, మనకు నిప్పులు బాగా ఉండాలి. మీకు కట్టెలు ఉంటే కట్టెలు తీసుకోండి, లేకపోతే కోకోనట్ షెల్స్ అయితే ఈజీ. బాగా కాలనివ్వాలి, ఎర్రగా మండాలి నిప్పులైతే, అప్పుడే ఆ చికెన్ అంత బాగా ఫ్రై అవుతుంది. చూడండి ఎంత ఎర్రగా వస్తుందో, అట్లా రావాలి, నిప్పుల మీదే కాలాలండి ఆ చికెన్ అంతా. మంచిగా ఇట్లా కాల్చిన ఒక్కొక్క వైపు కాలినాక ఇట్లా ఫ్లిప్ చేసుకోవాలి. చాలా వేడిగా ఉందండి నాకైతే. అలా ఫ్లిప్ చేసుకొని ఒక్కొక్క పీస్ కుక్ అవడానికి ఒక 10 minutes తీసుకుంది నాకైతే. ఇప్పుడు మా పిల్లల దగ్గరికి వెళ్ళి అడుగుదాం ఎలా ఉందో. Yummy? Drink. Yummy. This is chicken? Chicken? Baana Princey? Now my tasting time. చూసారా చికెన్ ఎంత బాగుందో, జ్యూసీగా, చాలా లోపల కూడా చాలా మంచిగా ఉడికిందండి. అనవసరంగా ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసి హెల్త్ ఖరాబ్ చేసుకోవడం కంటే వితౌట్ ఆయిల్, ఒక్క చుక్క ఆయిల్ లేకుండా ఇలా ఫ్రై చేసుకొని తినండి, చాలా మంచిది హెల్త్కి. ట్రై చేయండి ఇలా. హోప్ యూ లైక్ మై వీడియో. లైక్, కామెంట్, subscribe for more videos.